లేఖన భాగములు. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచన గల భాగము, సువార్త లేఖన భాగము, పరిశుద్ధుడైన లూకా రాసిన శుభవార్త 16వ అధ్యాయము మొదటి వచనము నుండి 13వ వచన గల భాగములు. ఈ రెండు లేఖన భాగములలో నుండి ఎంచుకోబడిన అంశము ట్రస్ట్, నమ్మకత్వము. ఏదండి? నమ్మకత్వం. ఇది మన అంశము. నమ్మకత్వము అని అంటే ఒక వ్యక్తి శక్తి సామర్థ్యాలపై మనకున్నటువంటి విశ్వాసం. అతడు చేయగలడు, అతడు మాత్రమే చేయగలడు, అతని పట్ల మనకున్నటువంటి విశ్వాసం, లేక అతడు మనకు కలిగించినటువంటి విశ్వాసం. అతడు మనకు కలిగించిన విశ్వాసం. అతడు అన్యాయం చేయడు, అతడు మోసం చేయడు, అతడు నమ్మకస్తుడు అన్న ఒక సాక్ష్యం సెలవిస్తున్నాయనంటే, వాళ్ళు చదవబడినటువంటి పత్రిక పాఠ్య భాగంలో కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులతో పౌలు గారు నిష్పక్షపాతముగా పూర్వీకుల యొక్క చరిత్రలను గుర్తు చేస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని అంటే, వారు దేన్నైతే నమ్మి వచ్చారో, దేనినైతే విశ్వసించారో, దేన్నైతే ఒప్పుకున్నారో దాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో జీవించారు. ఉదాహరణకు, మీరు బాప్తిజం తీసుకున్న సమయంలో దేవుని దగ్గర కొన్ని ఒప్పందాలు, ప్రమాణాలు మనం చేస్తున్నామా లేదా? ఇప్పుడు సంఘంతో కూడా మాట్లాడడానికి గల కారణం అది. మరి ఎంతవరకు దానిని నిలబెట్టగలుగుతున్నా, ఎంతవరకు దాని మీద మనము స్టాండ్ తీసుకుంటున్నాం? అందుకని అంటున్నాడు, నిలబడ్డవాడు పడిపోకుండా, అదేనే వాళ్ళు చదవబడిన లేఖన భాగంలో సెలవిస్తున్నాడు. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయములో చాలా స్పష్టంగా దీని గురించి 12వ వచనం, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు. అది ఎంతవరకు మనం నిలబడగలుగుతున్నాం, ఎంతవరకు మనం ఒప్పుకున్న దానిని నమ్మకముగా జీవించగలుగుతున్నాం. కొరింథీ సంఘం అలా లేదటండి. ఆనాటి దినాన్న దృష్టాంతరముగా 11వ వచనంలో చెప్తాడు. దృష్టాంతరం అంటే మీకు సూచనలు అయ్యి ముందుగానే చెప్తున్నాడు. ఇవన్నీ మీకు ఎలాగున్నాయనంటే దృష్టాంతాలు, మీకు సూచనలు, మీ గుణపాఠాలు ఇయ్యి అని చెప్తున్నాడు. నమ్మకత్వం సంపాదించుకోవాలండి. మనుషుల దగ్గర, దేవుని దగ్గర దాన్ని నిలబెట్టుకోవాలి. ఎంతమంది నిలబెట్టుకోగలుగుతున్నాం? మోషేను దేవుడు ఎన్నుకున్నాడు అనంటే ఎంత నమ్మాడండి? మోషే కంటే గొప్పోళ్ళు లేరా? మోషే కంటే గొప్పోళ్ళు లేరా? ఉన్నారండి. కానీ దేవునికి వాళ్ళ మీద అంత నమ్మకం లేదు. మోషే మాత్రమే చేయగలడు. ఇది ఎవరు చేయగలరు? మోషే మాత్రమే చేయగలడు. మోషే మాత్రమే చేయగలనడానికి సాదృశ్యం ఏమిటంటే, మోషేకు తన ప్రజల పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అటువంటివి. వాళ్ళ కోసం ఏదైనా చేయగలడు అతడు. తన ప్రజల కోసం నిలబెట్టుకున్నాడా లేదా?
తన నమ్మకత్వాన్ని రుజువు చేసుకున్నాడా లేదా? రుజువు చేసుకున్నాడు. కాబట్టే మోషే గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు. అదండి చాలా, కొంచెములో నమ్మకముగా ఉంటాం. మరి యోసేపు కూడా అంతేనండి. అసలు పోతీఫరుకు తన ఇంట్లో ఏముందో ఏమి లేదో తెలియదటండి. అసలు మొత్తం యోసేపుకి అప్పగించాడు అంతే. మొత్తం యోసేపుకి అప్పగించాడు. యోసేపు కూడా అలాగే ఉన్నాడండి. యోసేపు కూడా అలాగే ఉన్నాడు. ఆదికాండము 39వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. 4వ వచనం కాడి నుంచి. యోసేపు మీద కటాక్షము కలిగిన గనుక పరిచర్య చేయువాడు ఆయను, మరియు అతడు తన ఇంటి మీదను విచారణకర్తగా అతను నియమించి తన కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తన కలిగిన దానంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తునింటిని ఆశీర్వదించిన యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. అతడు తనకి కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తన ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు. అతడు ఎంత నమ్మకం ఉంటే యోసేపు మీద వదిలిపెట్టేస్తాడు మొత్తం. పైగా యోసేపు ఎవరు? తన మతస్థుడా, తన దేశస్థుడా, తన కులస్థుడా? కాదండి, ఒక బానిస. అంతేగా, బానిసగా అమ్మివేయబడ్డాడు యోసేపు వాళ్ళకి. ఒక పనోడు. మరి అటువంటి వ్యక్తి మీద ఎంత నమ్మకం ఉంచాడండి తన యజమానుడైనటువంటి పోతీఫరు. మరి ఆ నమ్మకాన్ని యోసేపు ఏం చేశాడు? ఒమ్ము చేశాడా? నిలబెట్టుకున్నాడండి. ఆ కింద వచనాల్లోకి పోతే యోసేపు రూపవంతుడు సుందరునై ఉండెను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరిగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును, నీవును అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఇట్లెంత ఘోర పాపం దుష్కార్యం చేసి దేవునికి విరుద్ధముగా పాపము కట్టుకుందనని తన యజమానునితో భార్యతో నిరూపించుకున్నాడా? ఏమ్మా, ఆ నమ్మకత్వం కావాలండి. కానీ అలా ఉన్నామా? దాన్ని సంపాదించుకోగలిగిన వారముగా ఉన్నామా? నమ్మక ద్రోహులుగా ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇర్మియా గ్రంథంలో మాట్లాడతాడు కదా. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు చాలా స్పష్టంగా. యెరూషలేము ప్రజలు విశ్వాసఘాతకులై ద్రోహము చేయొచ్చు. చాలండి, నమ్మక ద్రోహము చేస్తున్నా. నిజంగానండి, ఇక్కడ దృష్టాంతాన్ని తెలియజేశాడు. ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీలను మోషే నడిపించుకున్న చిన్న కాలములో వాళ్ళు ఎంతగా నమ్మక ద్రోహులుగా ఉన్నారో ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేస్తున్నా. ఇప్పుడు ఒక ప్రదేశంలో 2 నెలలు ఉన్నాం అనుకోండి, మనకు తెలియనటువంటి భాష, సాంప్రదాయాలు, పద్ధతులు
తెలియనటువంటి ప్రదేశంలో 2 నెలలు ఉంటే మనం ఏం చేస్తాం? అక్కడ భాష వచ్చేద్ది, అక్కడ అలవాట్లు వచ్చేస్తాయి, అక్కడ పనులు కొత్తగా లేవా? మాట్లాడరేమ్మా, రాదా? తప్పకుండా వస్తుందండి. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తు దేశంలో? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? అమ్మ, ఎవరు బైబిల్ చూడకుండా చెప్పాలా? ఇది చరిత్ర, ఎప్పుడు చెప్పుకునే చరిత్ర ఇది. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. 2-3 నెలలకి అన్నీ వచ్చేస్తే ఈ 430 సంవత్సరాలు అక్కడ జీవించాడు. అన్నీ వచ్చేసి ఉంటాయి కదా. అసలు పూర్తిగా దీన్ని మర్చిపోయారు. వాళ్ళ ఆచారాలు, వారి సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు, వారి అలవాట్లు అన్నీ వచ్చేసాయి. అది మర్చిపోవాలంటే వీలయ్యేదా? నువ్వెన్ని కార్యాలు చేయి, ఎన్ని అద్భుతాలు చేయి, ఎన్ని ఆశ్చర్యకార్యాలు నువ్వు అనుభవించు, పాత చింతకాయే. పది అద్భుతాలు చేశాడు వాళ్ళ కళ్ళ ముందు కదా. అవి కూడా ఎటువంటివి తెలుసా? కన్ని విని ఎరగినటువంటి అద్భుతాలు. అది కూడా ఎక్కడ? ఐగుప్తు దేశంలో. అది కూడా ఎవరికి? ఐగుప్తీయులకి. నిన్ను శ్రమ పెట్టినా, నిన్ను బాధ పెట్టినా, నిన్ను హింసించినటువంటి ప్రజలకు 10 అద్భుతాలు నీ కళ్ళ ముందే. వాళ్ళు శ్రమ పెట్టిన విధానాన్ని 10 అద్భుతాలు చూశారు వీడి కళ్ళ ముందు. ఏమైనా నమ్మారా? అప్పటికప్పుడే మా దేవుడు యెహోవా, ఆయన మాత్రమే మా దేవుడని చెప్పినటువంటి వీళ్ళు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన వెంటనే, ఐగుప్తులో సమాధులు లేవా, ఇక్కడ చంపడానికి తీసుకుని వచ్చావా? ఎప్పుడన్నారండి? ఎందుకన్నారు? ముందు ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యం. ఇన్ని అద్భుతాలు చూసిన వాళ్ళు, ఇన్ని ఆశ్చర్యకారాలు చూసిన వాళ్ళు, ఆయన శక్తిమంతుడని ఒప్పుకున్న వాళ్ళు నిలబడ్డారా? ఆ మాట మీద నిలబడ్డారు వాళ్ళు? లేదండి, నిలబడలా. వెంటనే అనేసారండి, మమ్మల్ని చంపడానికి ఎక్కడ తీసుకొచ్చావా? అప్పుడు అన్నాడు, మీరు ఊరకనే నిలిచి చూడండి, యెహోవా కలగజేయు రక్షణను. మీరు ఊరకనే ఎర్ర సముద్రాన్ని చీల్చాడండి, పాయలుగా చేశాడు, 6 నెలలను వాళ్ళు నడిపించాడు. ఏది? ఎక్కడ నిలబెట్టుకున్నారు? ఇంకా ఆవిడ అన్నే స్తుతించారు, మహిమపరిచారు, గొంతెత్తి గానం చేశారు, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు అన్నారు. కొంత ఏంద్రా బాబు, ఇప్పుడు కూడా మీరు ఇలాగ జీవిస్తున్నారా? ఇంత జ్ఞానం వచ్చింది, సువార్త ఎంతగా వినబడుతుంది, మీరు దేవాలయానికి వస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అయినప్పటికీ కూడా మీరు ఆ పాత పద్ధతినే విడిచిపెట్టలేకపోతున్నారు. ఇదే బాధ ఆయనకి. కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు విగ్రహారాధన అంటున్నాడు. అక్కడ విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. అయ్యే ఊరేగింపులు, అయ్యే జాతరలు, అయ్యే డీజేలు, అయ్యే గంతులు, అయ్యే తాగుడు, అయ్యే విందులు. ఆ 7వ వచనంలో అదే చెప్తున్నాడు, తినుటకు త్రాగుటకు జనులు లేచిరి. నిజమేనండి, అది జరుగుతుంది ఇప్పుడు. ఇక్కడ కొరింథీ సంఘంలో కూడా అదే జరుగుతుంది. వారు ఏ విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చారో ఆ విశ్వాసం మీద వారు స్టాండ్ అయ్యలేకపోతున్నారండి, నిలబడలేకపోతున్నా. ఎందుకనంటే వారు పాత జీవితాన్ని మర్చిపోలేకపోతున్నారు. దాన్ని ఏం చేస్తున్నారు? క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తున్నారు, కొనసాగించుకుంటూ వస్తున్నారు. ఆయన బాధ అదే. ఎక్కడ దృష్టాంతమో తెలిసేది? జనులు త్రాగుచు, తినుచు, లేచుచు వచ్చుతున్నారనే దృష్టాంతం ఎక్కడదో తెలుసా? మోషే కొండ మీదకి వెళ్ళాడండి, దిగి రావడానికి ఆలస్యమైంది. వీళ్ళు ఏం చేశారమ్మా?
ఆ? ఎందుకు వీళ్ళకి ఏం కావాలా? అల్లరి కావాలా, సందడి కావాలా, వీళ్ళకి అదే కావాలా. అలవాటు అయిపోయిన ప్రాణం కదా, ఎక్కడ వదులుకుంటారు? వదులుకోండి. చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదవండి. కొండ దిగుట తడువు చేయగా ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను దగ్గరికి కూడి వచ్చి, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనివాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. ఒకసారి ఆగమ్మ. ఇంకా మోషే అహరోను ఏం చేశాడంటే, ఇంకా వాళ్ళు బాధ తట్టుకోలేక ఎందుకు చేశాడు? భయపడి చేశాడు, కావాలని ఏం చేయలేదండి. మోషే వాళ్ళు అహరోను వాళ్ళకి భయపడి, ఆ ప్రజలకు భయపడి ఒక పోత దూడను తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత జరిగిన సంఘటన చూడండి. 5వ వచనం కానీ చదవండి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటెంపగా మరునాడు వారు ఉదయమునే లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించి అప్పుడు జనులు తినుటకును, ఇదే జ్ఞాపం చేస్తున్నాడు అక్కడ కొరింథీ సంఘంలో. జనులకు కావాల్సింది ఏంటి? ఉత్సవాలు కావాలా, గంతులు కావాలా, చిందులు కావాలా, విందులు కావాలా, మందులు కావాలా. ఇది దీని కొరకే కోట్లు వెచ్చిస్తున్నాం, లక్షల రూపాయలు తగలేస్తున్నాం. వీళ్ళు కూడా అంతే. ఎంత బంగారం తీశారండి పోత దూడను తయారు చేయడానికి, ఎంత బంగారం అండి, ఎంత వృధా చేశారు వాళ్ళు. దేని కొరకండి? విందులు వినోదాల కొరక, దేవుని అవమానపరచడానిక. అదే కదా, అవమానపరిచారు కదా వాళ్ళు. తీసుకొచ్చింది ఎవరంట? దేవుడు కదంట. దేవుడు తీసుకురాలేదటండి. ఎవరు తీసుకొచ్చారు? ఈ దూడ తీసుకొచ్చిందంట. ఇప్పుడు తయారు చేసిన దూడ ఇది తీసుకొచ్చేసిందంట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. నిలబడ్డారా? 3,000 మంది చచ్చిపోయారండి అక్కడ. ఎంతమంది? 3,000 మంది హతం చేసేసారండి. మనం ఏదైతే విశ్వసించామో దాని మీద నిలబడలేకపోతున్నాం మనం. కొరింథీ సంఘం కూడా నిలబడలా. అందుకని వాళ్ళకి మనకే తెలియజేస్తున్నాడు ఈ మాటలు. రెండవది, పూర్వము దేవదాసి వ్యవస్థ ఉండేది తెలుసా? పూర్వము దేవదాసి వ్యవస్థ ఉండేది. అంటే దేవతలు ఎదుటే వ్యభిచారం. వీళ్ళు కూడా అదే చేశారండి. వీళ్ళు కూడా ఆ పాతది వాళ్ళు ఎక్కడ జీవించారు చెప్పాను? ఎక్కడ జీవించారు? ఐగుప్తులో జీవించారు. ఐగుప్తుల సాంప్రదాయం ఏంటి? ఇదే దేవతలు ఎదుట వ్యభిచరించడం అనేది ఉంది, ఆ సాంప్రదాయం. వీళ్ళు కూడా అదే చేశారండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయము ఇవన్నీ చూపిస్తున్నాడు ఆయన పౌలు గారు. 25వ అధ్యాయం మొదటి వచనం కానీ చదవండి. ఇశ్రాయేలీయులు హిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవత బలులకు ప్రజలను పిలువగా వారు భోజనము చేసి వారి దేవతలకు, అది పాతది మర్చిపోలేకపోయారండి. పాత అలవాట్లు విడిచిపెట్టిన దాన్ని మరలా తగిలించుకుంటారు వీళ్ళు.
ఎంత భయంకరం అండి. పైగా వీళ్ళు తప్పు చేసి వాళ్ళు శిక్షించారండి. ఎవరిని? మోయాబీలు ఎవరు చెప్పండి? శాపగ్రస్తమైన సంతానం, దేవుడు అసహించుకున్న సంతానం, ఒక మాటలో చెప్పాలంటే వ్యతిరేకించిన సంతానం. వాళ్ళతో సాంగత్యం చేశారండి. వాళ్ళతో సాంగత్యం చేస్తే ఏమవుతుందో వాళ్ళ అలవాట్లే ఉంటాయి, వాళ్ళ ఆచారాలు ఎవరు సాంప్రదాయాలు పాటిస్తారు. పైగా వీళ్ళు తప్పు చేసి వాళ్ళు చంపారండి. చూడండి ఎంత ఘోరమైన పని. ఆ కింద వచనాల్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. చదవండి ఒకసారి. ఇట్లా ఇశ్రాయేలు బయలువేరుతో కలిసి ఉన్నందున వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లైన, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరి తీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులు న్యాయాధిపతులను పిలిపించి వారిలో ప్రతి వాడును బయలుదేరుతో కలుసుకుని తన వంశముల వారిని చంపవాలని చెప్పాను. అయితే మోషే కనుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వసమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చాడు. ఇదేంటండి? ఎవరిని చంపాలి? ఎవరిని చంపాలమ్మా? తీసుకొచ్చినోడిని చంపాలా? ఇల్లుని చంపాలా? ఈటితో పొడిచేసేటట్టండి ఆవిడ్ని, తీసుకొచ్చిన ఆవిడ్ని. ఏమైందో తెలుసా? 24,000 మంది చచ్చిపోయారు అక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎంతమంది అండి? 24,000 మంది ఆ తెగులు చేత చచ్చిపోయారు. చూడండి ఎంత దౌర్భాగ్యంగా ఉన్నామో, ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాము. సంఘం ఎంత దిగజారిపోయిందో, సంఘం నిలబడలేని పరిస్థితిలో ఉంది. ఇంకా అక్కడ మాట్లాడుతున్న మాటలు మనం గమనించినట్లయితే ఆయన పదే పదే శోధించేమంటండి. మనం ఇశ్రాయేలీలే కాదు, అవునా? ఇశ్రాయేలీలు కూడా చాలాసార్లు శోధించారు, లేదా? శోధించారండి. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు దేవుణ్ణి శోధించారని మాట్లాడుతున్నాడు. తీయండి ఒకసారి. మనము శోధింపక యుందుము, కొందరు శోధించి సర్పముల వలన. అవునా లేదా? ఎన్నిసార్లు అండి? ఎన్నిసార్లు? ఒకసారా రెండుసార్లా? విసుకొచ్చేసిందండి నేనికి. మనం కూడా అలాగే ఉన్నాం. అనుభవించినంతకాలం అన్నీ అనుభవిస్తాం. నీకు ఏదైనా వచ్చిందనంటే ఇక నింద నీ మీద వేసుకో, ఆయన మీద వేస్తావు. నువ్వు చేసుకున్న పనుల వల్ల నీకొస్తే నువ్వేం చేస్తున్నావు? ఆయన పెట్టాడు అంటున్నావు. నీకు నువ్వు తెచ్చుకున్నది కాదు అది. నీకు నువ్వు తెచ్చుకున్నది కాదండి. ఆయన పెట్టి ఆయన శోధిస్తావు నువ్వు. ఇశ్రాయేలు కూడా అలాగే చేశారా లేదా? ఎన్ని అద్భుత కార్యాలు వారి జీవితాల్లో చూశారండి. చిన్న చిన్న ఆటలకు శోధించేవారండి. దప్పిక చేత చంపేయడానికి మమ్మల్ని తీసుకొచ్చావా? ఇక్కడ ఇశ్రాయేలులో ఆ ఐగుప్తు దేశంలో మాంసకుండల యొద్ద కూర్చుండి తృప్తిగా భుజించాము. ఇక్కడ కీరకాయలు లేవు, దోసకాయలు లేవు. అదేగా, ఇదే గొడవగా? ఇదేనా? ఇదే. ఒక్కసారి కాదండి, అనేక పర్యాలు శోధించారు వాళ్ళు. కాబట్టి ఏమొచ్చింది? సర్పాలు వచ్చి, అదేనా దృష్టాంతం చెప్తున్నాడు. సర్పాలు వచ్చి ఏం చేసాయి? కరిచిపడేసేయండి. ఇంకా ఎంతసేపు? ఇంకా
అంతసేపు ఆయన సహిస్తాడు. ఆ, తాపకరమైన ఆ సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా. అది ఏం జరిగిందండి? సంఖ్యాకాండంలో మనం చూస్తాం. స్థాపకరమైన సర్పాలు వాళ్ళ మధ్యలో అదే చెప్తున్నాడు ఇక్కడ వృత్తాంతం. ఇంకా ఏం చేస్తున్నారండి వాళ్ళు? నాలుగోది ఏంటి? సనుగుడు. ఏం చేశారు వీళ్ళు? ఇది భయంకరం అండి. సనుగుడు అనేది చాలా భయంకరం. సనుగుడు రాకూడదండి. ఇప్పుడు మన ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, ఏమ్మా మాటలు వినాలి, జాగ్రత్తగా వినాలా. మన ఇళ్ళల్లో పెద్దోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు. వాళ్ళు పైకి గట్టిగా మాట్లాడలేరు, బయటికి గట్టిగా మాట్లాడారు, షాప్ బయటే. అవునా లేదా? గట్టిగా మాట్లాడితే ఏమవుతుంది? షాప్ బయటే వేస్తాం మనం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? గొడుగుతారు, పైకి చెప్పలేరు, మాట్లాడలేరు, లోలోని తిట్టుకుంటారు అన్నమాట. అవి మనకు కొద్దిగా వినపడుతూ ఉంటాయి అప్పుడప్పుడు, ఆ సనుగుడు గొనుగుడు. అప్పుడు ఏమవుతుంది? మనకి విని 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 ఇసుకొచ్చి ఏం చేస్తారు? మీరేం చేస్తారమ్మా? మాట్లాడరా? గట్టిగా ఒకటి ఇస్తాం, అంతేనా? మళ్ళీ కొనక్కుండా. అదే చేసాడండి. అది ఒక్కసారా రెండుసార్లు చూసింది గొనుగుడు, ఈ సనుగుడు. నిర్గమాకాండము 16వ అధ్యాయ కాడి నుంచి మీరు చూసుకుంటూ వెళితే ఎన్నిసార్లు వాళ్ళు సణిగారో అక్కడ రాస్తాడండి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా పర్యాయాలు వాళ్ళు సణిగారు. తట్టుకోలేకపోయాడండి ఈయన కూడా. తట్టుకోకపోవటం వలన కలిగిన నష్టం ఏంటో తెలుసు కదా. ఏం జరిగింది? సణిగిన వారందరూ సంహారకుని చేత. సంహారకుడు అంటే ఎవరు? అది ఏం జరిగిందండి? సంఖ్యాకాండంలో మనం చూస్తాం. స్థాపకరమైన సర్పాలు వాళ్ళ మధ్యలో అదే చెప్తున్నాడు ఇక్కడ వృత్తాంతం. ఇంకా ఏం చేస్తున్నారండి వాళ్ళు? నాలుగోది ఏంటి? సనుగుడు. ఏం చేశారు వీళ్ళు? ఇది భయంకరం అండి. సనుగుడు అనేది చాలా భయంకరం. సనుగుడు రాకూడదండి. ఇప్పుడు మన ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, ఏమ్మా మాటలు వినాలి, జాగ్రత్తగా వినాలా. మన ఇళ్ళల్లో పెద్దోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు. వాళ్ళు పైకి గట్టిగా మాట్లాడలేరు, బయటికి గట్టిగా మాట్లాడారు, షాప్ బయటే. అవునా లేదా? గట్టిగా మాట్లాడితే ఏమవుతుంది? షాప్ బయటే వేస్తాం మనం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? గొడుగుతారు, పైకి చెప్పలేరు, మాట్లాడలేరు, లోలోని తిట్టుకుంటారు అన్నమాట. అవి మనకు కొద్దిగా వినపడుతూ ఉంటాయి అప్పుడప్పుడు, ఆ సనుగుడు గొనుగుడు. అప్పుడు ఏమవుతుంది? మనకి విని 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 ఇసుకొచ్చి ఏం చేస్తారు? మీరేం చేస్తారమ్మా? మాట్లాడరా? గట్టిగా ఒకటి ఇస్తాం, అంతేనా? మళ్ళీ కొనక్కుండా. అదే చేసాడండి. అది ఒక్కసారా రెండుసార్లు చూసింది గొనుగుడు, ఈ సనుగుడు. నిర్గమాకాండము 16వ అధ్యాయ కాడి నుంచి మీరు చూసుకుంటూ వెళితే ఎన్నిసార్లు వాళ్ళు సణిగారో అక్కడ రాస్తాడండి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా పర్యాయాలు వాళ్ళు సణిగారు. తట్టుకోలేకపోయాడండి ఈయన కూడా. తట్టుకోకపోవటం వలన కలిగిన నష్టం ఏంటో తెలుసు కదా. ఏం జరిగింది? సణిగిన వారందరూ సంహారకుని చేత. సంహారకుడు అంటే ఎవరు? ఏమ్మా? మరణదూత. మనం ఎలాగున్నాం? క్రైస్తవుడుగా క్రీస్తుని విశ్వసించావు కదా, క్రీస్తుని నమ్మేవుగా. మరి నీ నమ్మకత్వాన్ని నువ్వు రుజువు చేసుకుంటున్నావా? నువ్వు నిలుపుకున్నావా? నిలబడ్డావా?
దినాన్న పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు, నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. అక్కడ అంటున్నాడు, ఆ వచనాల్లో మనం గమనించినప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలను గురించి మాట్లాడుతున్నాడు. తాను నిలిచి ఉన్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుని, సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరేది మీకు దేవుడు నమ్మదగినవాడు, మీరు నమ్మకముగా ఉండాలా. చాలా కారణాలు ఉంటాయి, నిలబడడానికి ఒకటే ఒక కారణం, విశ్వాసం. దేవుని పట్ల నీకున్న నమ్మకత్వాన్ని నువ్వు రుజువు చేసుకోవాలి. అదేనాన్న బల నమ్మకమైన మోషే వలె ఆ సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. ఉందా? నిలబడగలవా? నేను నిలబడగలను, నిలబడతాను. అది దేవుడు అవకాశం ఇచ్చాడండి, మనకి సమయం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు. ఇప్పుడు వరకు ఎలా జీవించావో దాన్ని వదిలిపెట్టి, ఇంకా నువ్వేదైతే పట్టుకున్నావో, దేనైతే నమ్మావో, దేన్నైతే విశ్వసించావో దానిలో నిలబడగలిగితే నువ్వు ధన్యుడు. నిలబడలేకపోతే గనుక, నువ్వు పడిపోతే గనుక నీ పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంటుంది. అగ్ని ఆరదు, పొరుగు చాలు. జాగ్రత్త సుమా, నిలబడడానికి ప్రయత్నం చేయండి, నువ్వు ధన్యుడు అవుతావు. ఆయన చేత నీవు మెప్పు పొందుతావు, ఆయన ఇచ్చే నిత్యరాజ్యానికి వారసుడు అవుతావు. అరైతే జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.